అర్జునుడు అప్పుడు కృష్ణుని అడుగుతాడు, ఎందుకు కృష్ణ మన రథం కాలిపోయింది, ఎందుకు పేలిపోయింది అని చెప్పి. ఆ 3 బాణాలతోని మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని ఈ 3 యారోస్ తోని క్లోజ్ చేయొచ్చు. హరే కృష్ణ, చరిత్ర ఎప్పుడు ఆయుధాలు పట్టిన వీరుల గురించి మాత్రమే మాట్లాడుతుంది, కానీ ఆ ఆయుధాల వెనక ఉండి శాసించిన మైండ్ గేమ్ మాస్టర్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగిన యుద్ధం కేవలం 2 సైన్యాల మధ్య కాదు, సాక్షాత్తు ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు లోకానికి తెలియకుండా దాచిన 5 భయంకరమైన పవర్ఫుల్ సీక్రెట్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ సీక్రెట్స్ విన్నాక మీరు కృష్ణుడిని దేవుడిలాగా కాదు, ఒక అల్టిమేట్ స్ట్రాటజిస్ట్ లా చూస్తారు. ఇంకెందుకు లేట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది రాక్ స్టార్ మికీ. ఇక వీడియోలోకి వెళ్దాం. కృష్ణుడు దాచిన ఫస్ట్ సీక్రెట్ బార్బరికుడు. ఈయన భీముడి యొక్క మనవడు, భీముడు కుమారుడైన ఘటోత్కచుని కొడుకు. బార్బరికుడు దగ్గర 3 బాణాలు ఉండేవి. ఆ 3 బాణాలతోని మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని ఈ 3 యారోస్ తోని క్లోజ్ చేయొచ్చు. అలాంటి బార్బరికుడి తలని కృష్ణుడు ఎందుకు అడిగాడు? బార్బరికుడు తన తల్లికి మాట ఇస్తాడు, ఏ పక్షమైతే ఓడిపోతుందో ఆ పక్షానికి సపోర్ట్ గా నిలబడతానని చెప్పి. కృష్ణుడు లెక్కలేస్తాడు, కౌరవులు ఒకవేళ ఓడిపోతున్నట్టయితే కౌరవులకి సపోర్ట్ గా తీసుకొని బార్బరికుడు పాండవులని చంపేస్తాడు. సో ఈ యుద్ధం ఎప్పటికీ ముగియదని చెప్పి కృష్ణుడు ఒక స్ట్రాటజిక్ మాస్టర్ మైండ్ ప్లాన్ తో కృష్ణుడు బార్బరుడి దగ్గరికి వెళ్ళి తన తలని దానంగా అడుగుతాడు. కృష్ణుడికి బార్బరికుడు వరుసకి మనుమడైనా సరే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు, ఎందుకంటే ధర్మం గెలవాలి కాబట్టి. అండ్ కృష్ణ అతనికి ఒక భాగ్యం కల్పిస్తాడు, ఏంటంటే అతని తలని ఒక కొండపై ఉంచి ఆ యుద్ధం మొత్తం వీక్షించేలాగా ఆ భాగ్యం కల్పిస్తాడు. సెకండ్ సీక్రెట్, అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని చచ్చిపోతాడని ముందే తెలుసు కృష్ణుడికి, అయినా ఎందుకు కాపాడలేదు? ఇప్పటికీ ఇది ఒక పెద్ద మిస్టరీ. కానీ కృష్ణుడు దీని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఎందుకంటే భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని ధర్మబద్ధంగా చంపడం ఇంపాసిబుల్. అందుకని చెప్పి వాళ్ళ చేత రూల్స్ బ్రేక్ చేసేలాగా చేస్తాడు. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని ఒంటరి చేసి కౌరవ వీరులందరూ కలిసి అభిమన్యుడిని చంపుతారు. అది రూల్ బ్రేక్ చేయడం. ఆ రూల్ బ్రేక్ చేయాలనే కృష్ణుడు ఈ ప్లాన్ వేస్తాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని చచ్చిపోతాడని కృష్ణుడికి ముందే తెలుసు. కృష్ణుడికి సొంత మేనల్లుడైన అభిమన్యుడిని కాపాడలేకపోవడానికి రీజన్ డెస్టినీ. అతని తలరాత అట్లా రాసిపెట్టుంది. అండ్ ధర్మం కోసం అతను ఏం చేయలేకపోతాడు. ఆ రోజు అర్జునుడిని తీసుకొని వేరే సైడ్ ఫైట్ చేయడానికి తీసుకెళ్తాడు. అండ్ అధర్మంగా ఒక చిన్న బాలుడిని చంపేశారు కదా కౌరవ వీరులందరూ కలిసి. ఇప్పుడు కృష్ణుడికి ఒక లైసెన్స్ దొరికింది, కౌరవ వీరులందరినీ అంతం చేయొచ్చు అని చెప్పి. అందుకే ఈ విషయం కృష్ణుడికి తెలిసిన అర్జునుడికి మాత్రం తెలియనివ్వడు. అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడికి తెలిస్తే ఆ కోపంతోని రగిలిపోతాడు. నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్కరిని డేంజర్ గా అంతం చేస్తాడు. థర్డ్ సీక్రెట్, జయద్రథుడిని అర్జునుడు సాయంకాలం లోపు చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. చంపకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని ప్రామిస్ చేస్తాడు. కౌరవులందరూ కలిసి జయద్రథుడిని దాచిపెడతారు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు తెలుసా? సూర్యుడికి అడ్డుగా తన సుదర్శన చక్రాన్ని అడ్డుగా పెడతాడు. అప్పుడు మొత్తం సాయంకాలం అయినట్టు అందరికీ కనిపిస్తుంది. సో అప్పుడు కౌరవులు జయద్రథుడిని వదిలేస్తారు. అతను బయటకి నవ్వుకుంటూ వస్తాడు. అప్పుడు సూర్యుడు చుట్టూ ఉన్న ఆ సుదర్శన చక్రాన్ని పక్కకి జరుపుతాడు. ఇంకా సాయంత్రం కాదు, టైం అయిపోదు. అప్పుడు జయద్రథుడిని వధిస్తాడు. ఫోర్త్ సీక్రెట్, గాంధారి దగ్గర ఒక వరం ఉంటుంది కదా, తను చిన్నప్పటి నుంచి చేసిన పూజలు వ్రతాలకి ఇన్ రిటర్న్ లో ఒక వరం అడుగుతుంది. ఆ వరం ఏంటంటే తన కొడుకుని పూర్తి నగ్నంగా చూస్తే ఆ బాడీ ఎక్కడైతే చూస్తుందో ఆ బాడీ పార్ట్ మొత్తం వజ్రం లాగా మారిపోతుంది. అంటే ఎవరు డిఫీట్ చేయలేరు, అతనికి మరణం ఉండదు, అమరత్వం వస్తుంది. సో కృష్ణుడు ఇక్కడ ఏం ప్లాన్ చేస్తాడంటే, దుర్యోధనుడు తన తల్లి దగ్గరికి నగ్నంగా వెళ్తున్నప్పుడు కృష్ణుడు దారిలో అతనికి ఎదురై దుర్యోధనుని చూసి నవ్వుతాడు. ఇంత పెద్దగానో ఎంత తల్లైనా సరే ఇట్లా నగ్నంగా వెళ్తావా అని చెప్పేసి నవ్వుతాడు. అప్పుడు దుర్యోధనుడి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. తొడల భాగం వరకు ఆకులు కట్టుకొని వెళ్తాడు. అప్పుడు కృష్ణుడికి ఆ బలహీనత, దుర్యోధనుడి యొక్క బలహీనత కృష్ణుడికి తెలుస్తుంది. అప్పుడు ఇషారాతోని భీముడు దుర్యోధనుడిని చంపేలాగా చేస్తాడు. కృష్ణుడు హైడ్ చేసిన ఈ 5 సీక్రెట్స్ లో
ఫిఫ్త్ సీక్రెట్ మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్. ఎందుకంటే 18 రోజులు ఆ రథం మీద ఉండి కృష్ణుడు ఇంకా అర్జునుడు ఫైట్ చేస్తారు కదా. కృష్ణుడు ఆ రథానికి రథసారథిగా ఉంటాడు. పైన హనుమంతుడు జెండాపై కపిరాజు జెండా రూపంలో ఎగురుతూ ఉంటాడు. అర్జునుడు ఆ రథం మీద ఉండి బాణాలతోని అందరినీ వధిస్తుంటాడు. చివరి రోజు 18వ రోజు యుద్ధం ముగిసినాక ఫస్ట్ కృష్ణుడు అర్జునుడిని రథం దిగమంటాడు. అర్జునుడు రథం దిగినాక కృష్ణుడు కూడా దిగుతాడు. అప్పుడు రథం పేలిపోతుంది. అర్జునుడు అప్పుడు కృష్ణుడిని అడుగుతాడు, ఎందుకు కృష్ణ మన రథం కాలిపోయింది, ఎందుకు పేలిపోయింది అని చెప్పి. కృష్ణుడు చెప్తాడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వేసిన దివ్యాస్త్రాలకి ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో కాలిపోయింది. ఈ 18 రోజులు నా దైవశక్తి వల్ల, పైన హనుమంతుడు కాపాడడం వల్ల ఇది హోల్డ్ అయ్యి ఉంది. అందుకే ఇన్ని రోజులు కాలలేదు. ఇప్పుడు యుద్ధం ముగిసింది కాబట్టి ఇది కాలిపోయింది అని చెప్పి కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. ఇది ఈ 5 సీక్రెట్స్. ఇలాంటి తెలియని వీడియోస్, ఇలాంటి మిస్టరీ వీడియోస్, ఇలాంటి యునిక్ వీడియోస్ ఇంకా చాలా చాలా తీసుకొస్తా, ఇంకా చాలా చాలా చేస్తా. మన ఈ వరల్డ్కి ఒక నాలెడ్జ్ ఇస్తా నా ద్వారా. అది చేయాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. ఈ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ మిక్కీ. హరే కృష్ణ.